హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. చాలా సంతోషం. మనందరము కలిసి దేవుని వాక్యం వినడం చాలా సంతోషకరమైన విషయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక చూద్దాం మనందరం కలిసి. 4వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4:17 వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు అయిన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, సిస్టర్స్, బ్రదర్స్, ఈ 2 మాటలు మనం విందాం. మన దేవుడు ఎలాంటి వాడంటే లేని వాటిని పిలుచువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఇది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. లేని దానిని ఆయన ఉన్నట్టుగా పిలుస్తాడు. మృతులను సజీవులుగా చేస్తాడు. ఆ రోజు లాజరు చనిపోయినప్పుడు ఎన్ని రోజులైంది చెప్పండి? 4 రోజులైంది. శవం ఏమైపోయింది? మురిగిపోయింది. 4 రోజులు సమాధిలో ఉన్న శవము కుళ్ళిపోయి కృషించిపోయి మురిగిపోయింది. చెవులు కూడా ఖరాబ్ అయిపోయినాయి. అప్పుడు దేవుడు పిలిచిండు లాజర్ని. లాజరు బయటికి రా అన్నాడు. అంటే నేను అనుకున్నా, చెవులు మంచిగున్నాయా లాజరి? చెప్పరేంటి? ఇది మీకు ఆశ్చర్యంగా ఉందా? చెప్పడానికి ఏముంది? 4 రోజులు అయిపోయిన ఈ లాజరు శవము మురిగిపోయింది కదా, చెవులు కూడా మురిగిపోయినాయిగా. మరి ఎట్లా విన్నాడు? వినలేడా? వినలేదా? మరి మురిగిపోయిన చెవు ఎలా వినగలిగింది? ఎలా లేచి వచ్చాడు? అసలు లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడా? పరదేశంలో ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు చెప్పండి? సమాధిలో ఉండా? సమాధిలో లేడాయన. సమాధిలో శవం ఉంది, చెవులు మురిగిపోయినాయి. లాజరు పరదేశంలో వెళ్ళిపోయింది. ఆయన ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రభువునందు నిద్రించిన బిడ్డలు చనిపోయిన క్షణంలో పరదేశంలో చేరుకుంటారు, దేవుని సన్నిధికి చేరుకుంటారు. చచ్చిన వెంటనే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుచుకుంటారు. ఎక్కడ? పరలోకం, పరదేశంలో దేవుని సన్నిధిలో ఉంటారు. శవం మాత్రమే సమాధిలో ఉంటుంది. ఇది మనందరికీ గట్టిగా తెలిసి ఉండాలి. ఒకవేళ యేసు నమ్మకపోతే, నీ పాపంలో నువ్వు చనిపోతే, ఇక్కడ కన్ను మూసిన వెంటనే నరకంలో కళ్ళు తెరుస్తావు. నిన్నటి రోజున నేను నరకం చూసిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరకం అంటే ఏంటిదో నేను కన్నులారా చూశాను. ఇప్పుడు అది చెప్పడానికి టైం లేదు. మీకు కావాల్సి ఉంటే ఎప్పుడైనా చెప్తాను, చూపిస్తాను కూడా నరకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మురిగిపోయిన ఆ చెవి లాజరు ఎలా విన్నాడో మనకు తెలియదు, కానీ ఆ సమాధిలో నుండి తిరిగి సజీవుడుగా లేచి వచ్చాడు. అంటే మన దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? చచ్చిపోయి సమాధి చేయబడి 4 రోజులు ఆ సమాధిలో ఉండి మురిగిపోయిన చెవులు కూడా వినగలిగే స్థితికి దేవుడు తేగలడు. నీకు అసాధ్యం అది, కానీ దేవునికి సాధ్యం. చచ్చిపోయిన వాళ్ళని పిలవడము నీకు అసాధ్యం, చచ్చిపోయిన వాళ్ళని లేపడము నీకు అసాధ్యం, కానీ మన దేవునికి అసాధ్యమైంది కానే కాదు. అందుకనే ఆయన పిలుచు దేవుడు, పిలిచేవాడు. దేన్ని పిలుస్తాడంటే ఉన్నవాటిని కాదు, లేని వాటిని పిలిచే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు. ఒక 2 మాటలు మీకు చెప్తున్నాను, వినండి. మైకెల్ ఏంజెలి అని ఒక శిల్పి
తన స్నేహితునితో కలిసి, వింటున్నారా, మైకెల్ ఏంజెల్ అనే ఒక శిల్పకారుడు తన స్నేహితునితో కలిసి ఒక దిట్టమైన అడవిలో అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తుండగా ఏం జరిగిందంటే ఒక నల్ల బండను చూశాడు. తన స్నేహితునికి చెప్పాడు, సహోదరుడా, దేవదూత చూడు ఎంత అందంగా ఉంది అన్నాడు. ఆ సహోదరుడు చూస్తే నల్లబండ తప్ప దేవదూత కనబడలేదు తన స్నేహితునికి. ఆ శిల్పకారుడేమో చెప్పాడు, దేవదూత ఎంత అందంగా ఉందో చూడని. ఈయనకేమో నల్ల బండ కనబడుతుంది. అలాగే కొద్దిసేపు ఆడ చెట్టు కింద కూర్చొని అతడు పడుకున్నాడట, స్నేహితుడు పడుకున్నాడు. ఈ మైకెల్ ఏంజెల్ అనేటువంటి ఈ శిల్పకారుడు ఆ నల్ల బండను ఒక దేవదూతగా తయారు చేశాడు, అందమైన ఒక దేవదూతగా తయారు చేశాడు. ఆ తర్వాత ఇతడు నిద్ర మేల్కొని చూసినప్పుడు ఆ నల్ల బండ ఏమైపోయింది, ఒక దేవదూతగా, అందమైన ఒక సుందరమైన దేవదూతగా ఇతడు చూడగలిగాడు. మనందరికి తెలవాలి, ఒక వడ్రంగి ఒక మొద్దుని చక్కటి బల్లగా నిర్మించగలడు. మనకు కనబడేది మొద్దు, ఆయన కనబడేది అందమైన బల్ల కనబడుతుంది. ఒక మేస్త్రి, ఒక టాపీ మేస్త్రి ఖాళీ భూమిలో ఒక బిల్డింగ్ చూడగలడు. ఎంత మంచి బిల్డింగ్ అయినా ఆయన చూడగలడు ఖాళీ ప్లేస్లో. టాప్ మేస్త్రి ఏం చూస్తాడు, బిల్డింగ్ను చూస్తాడు. ఒక వడ్రంగి ఒక మొద్దులో ఆయన బల్లను చూస్తాడు. ఒక శిల్పకారుడు రాతిలో ఒక దేవదూతను చూస్తాడు. మన దేవుడు కూడా అలాంటి వాడే అని మనం తెలుసుకోవాలి. మన దేవుడు ఎలా చూశాడో తెలిసిన, ఒకప్పుడు ఈ సృష్టి ఎట్లా ఉండేదంట, శూన్యం. ఒకప్పుడు ఈ సృష్టి ఎలా ఉండేది, శూన్యం. భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఈ చెట్లు గుట్టలు, పక్షులు, పశువులు, ఈ జీవరాశులు ఉన్నాయా, ఈ మనుషులు ఉన్నారా, ఏమీ లేదు. ఒకప్పుడు ఏమీ లేనటువంటి ఆ శూన్యంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి, సృష్టిని నిర్మించగలిగినట్టు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందమైన ఈ సృష్టి చూడండి. ఆ విమాల పర్వతాలకు వెళ్తారు, ఎక్కడెక్కడో టూర్ వెళ్తూ ఉంటారు. ఆ దేవుడు సృష్టించిన ఈ సృష్టిని చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటారు చాలామంది. హల్లెలూయా. చూసారా ఎంత అందమైన సృష్టిని దేవుడు శూన్యంలో నిర్మించగలిగిండు. ఒకప్పుడు ఉందా ఇది, లేదు కదా. ఏమీ లేని ఈ సృష్టిలో, ఈ ఈ ఈ లోకంలో దేవుడు సమస్తమును అందమైనటువంటి సృష్టిని ఎలా నిర్మించాడో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన గొప్పతనాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని మనం ఒకసారి మన దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి. ఇంత అందమైన సృష్టిని దేవుడు సృష్టించాడు. టీవీలో మనము కొన్ని చూడొచ్చు. మీరు ప్రపంచాన్ని చూడకపోయినా టీవీలో ప్రపంచాన్ని చూపిస్తున్నారు, చూస్తారా మీరు? ఆ ప్రపంచాన్ని చూస్తుంటే, ఆ కొండలను చూస్తుంటే, ఆ సముద్రాలను చూస్తుంటే, ఆ గుట్టలను చూస్తుంటే, ఆ అగ్ని పర్వతాలను చూస్తుంటే, దేవుని బిడ్డలారా, నా ప్రాణం అయితే అల్లాడిపోతుంటుంది. ఆ ఆనందములో నేను ఎంతగానో మరి ఏమనొచ్చో తెలియదు కానీ పరవశం చెందుతూ ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పరవశంలో నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఎంత అందమైన అడవి, ఎంత అందమైన చెట్లు గుట్టలు, ఎంత అందమైన పక్షులు, ఎంత అందమైన పశువులు, ఎంత అందమైన సృష్టో ఒక్కసారి మీరు చూడండి. మరి ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే శూన్యంలో దేవుడు కలిగించాడు. అవునుగాక అన్నాడు ఆయన. వెలుగు కలుగునుగాక అన్నాడు ఆయన. వెలుగు కలిగింది. ఆకాశము కలుగునుగాక కలిగింది. ఆరిన నేల కలుగునుగాక కలిగింది. పక్షులు, పశువులు, విత్తనాలు ఇచ్చే ప్రతి వృక్షములు కలుగునుగాక కలిగినాయి. అన్ని ఆయన నోటి వాక్కు చేత కలిగినాయి. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. సమస్తమును సృష్టించగలిగిన దేవుడు ఆయన. లేని వాటిని పిలుచువాడు మన దేవుడు.
చెప్పండి, లేని వాటిని పిలుచు దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఒకరోజు అబ్రహాం మీద కన్ను పడ్డది. ఎవరి మీద కన్ను పడ్డది? దేవునికి. అబ్రహాం అనే ఒక వ్యక్తిని ఆయన దృష్టించాడు. దేవుడు అబ్రహామా అని పిలిచాడు. చిత్తం ప్రభువా అన్నాడు. నేను పంపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తా, అనేక జనులకు ప్రజలకు నిన్ను తండ్రిగా నియమిస్తా అన్నాడు. ఆయన పిల్లలు లేక బాధపడుతున్నాడు. ఎవరు లేక? పిల్లలు లేక, గొడ్డోడు లేదా గొడ్రాలై ఉన్నారు వాళ్ళ మీద ఈయన కన్ను దృష్టి పడ్డది. ఎవరిది? దేవుంది. అబ్రహాంను పిలిచి అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను, ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తాను అని అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాం దేవుని మాటను నమ్మాడు. అప్పటికి అబ్రహాంకు పిల్లలు లేరు. పిల్లలు లేని వాళ్ళకి దగ్గరికి వచ్చి నీ పిల్లలను ఆకాశ నక్షత్రములంతా విస్తరింపజేస్తా అంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక కొడుకు లేడు, ఒక బిడ్డ లేదు, ఏంటి ప్రభువా అలా మాట్లాడుతున్నావు అంటే, అంతే, మన దేవుడు అలాగనే మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. గొడ్రాలు గర్భము తీర్చగలిగిన దేవుడైనా, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేసేవాడైనా, ఉన్నవి లేనట్టుగా చేయవాడైనా, లేనివి ఉన్నట్టుగా పిలిచేవాడైనా, మృతులను సజీవులుగా చేయవాడైనా. స్తోత్రం చెప్పండి. మీ జీవితంలో అద్భుతములు చేయగలడాయన. చివరిగా మాట చెప్పి నేను ముగించేస్తా. సృష్టి లేనప్పుడు లేక శూన్యంలో ఈ సృష్టిని ఎలా కలిగించాడో, ముందు శూన్యాన్ని దేవుడు ఎలా చూశాడో, ఆ శూన్యంలో ఇదంతా అందమైన సృష్టిని ఎలా కలిగించాడో, నీ జీవితంలో నా జీవితంలో ఒకవేళ నువ్వు శూన్యమైన స్థితిలో ఉంటే నిన్ను ఆయన ఐశ్వర్యవంతునిగా మార్చగలడు. స్తోత్రం చెప్పండి నమ్మినోళ్ళు. నువ్వు శూన్యంలో ఉంటే, రుణ బాధలలో ఉంటే, కరువులో ఉంటే, కష్టాల్లో ఉంటే, లేమిలో నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను కలిమితో నింపగలడు అన్న విశ్వాసము మనకు రావాలి. లేదు, నువ్వు శూన్యంలోనే ఉన్నావు, జీరో ఉన్నావు, కానీ ఆయన నిన్ను జీరో స్థితి నుండి, ఆ శూన్యంలో నుండి, ఆ రుణ బాధల నుండి, అప్పు బాధల నుండి, శోధల నుండి ఆయన నిన్ను ఉన్నత స్థితిలోనికి తేగలడని నువ్వు నమ్ముతున్నావా? హల్లెలూయా. నమ్ముతున్నావా? పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన సింహాసనం పైన కూర్చుని పెడుతున్నాడే. ఇందాక మీరు చదువుకున్నారు వాక్యంలో, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తానన్నాడే. పెంట కుప్పల మీద ఉన్న బీదలను సింహాసనం పైన కూర్చుని పెడతానన్నాడే. మృతులను సజీవులుగా పిలిచేవాడాయన, లేని వాటిని పిలిచేవాడాయన. దేవుని బిడ్డలారా, ఆయనకు అన్నీ సాధ్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. నీవు కూడా లేని స్థితిలో ఉన్నావా? లేమి నిన్ను బాధ పెడుతుందా? కష్టాలు నిన్ను బాధ పెడుతున్నాయా? అప్పు, రుణం నిన్ను బాధ పెడుతుందా? అవన్నీ తొలగించి అప్పిచ్చేటట్టుగా చేస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రం. ఏమిచ్చేటట్టు చేస్తాడు నిన్ను? ఐశ్వర్యవంతునిగా నిన్ను దీవించి, ధనవంతునిగా, ఆస్తికి కర్తగా నిన్ను దీవించి నిలబెట్టగలడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నమ్మిన వాళ్ళు, నమ్మకం లేకపోతే కూర్చోండి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అవును, నా దేవుడు చేయగలడు. నమ్ముతున్నారా? లేని వాటిని పిలిచేవాడాయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆ రోజు శారమ్మ నవ్వింది, ముసలిదానికి నా కొడుకు పుడతాడా, 90 ఏళ్ళు ఉన్నాయి నాకు అన్నది. 90 ఏళ్ళు ఉంటేమి, 100 ఏళ్ళు ఉంటేమి, ఆయన తలుచుకుంటే నీకు కొడుకునిస్తాడు, నీకు కొడుకునిస్తాడు, నీకు సంతానాన్ని ఇస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు,
నువ్వు ఏ ఏ స్థితిలో ఏ లేమి కలిగి ఉన్నావో అది సమృద్ధిగా నింపగలడు. ఇది నమ్మాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. తలగా చేస్తానన్నాడు దేవుడు. మనల్ని ఎలా చేస్తాడంటే ఆయన, నిన్ను తలగా చేస్తా కానీ తోకగా చెయ్యను, నిన్ను పైవానిగా చేస్తా కానీ క్రిందివానిగా చెయ్యను, నిన్ను అప్పిచ్చేవానిగా చేస్తా కానీ అప్పు చేసేవారిగా చెయ్యను, నిన్ను దీవిస్తానన్నాడు ఆయన. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నువ్వే స్థితిలో బాధపడుతున్నావో, ఏ విధమైన లేమి నిన్ను బాధ పెడుతుందో ఈరోజు ఈ మాట నమ్ము. నువ్వు నమ్ము, ఇంటికెళ్ళు, దేవుని స్తుతించు. ఆయన తప్పకుండా నీ లేమిని తొలగించి నిన్ను ఐశ్వర్యవంతురాలుగా ఐశ్వర్యవంతునిగా చేసి నిన్ను గొప్పగా తలగా చేసి నిన్ను గొప్పగా దీవించి పైవానిగా చేసి నిన్ను పైకెత్తుతాడన్న సంగతిని మర్చిపోవద్దని మిమ్మల్ని ఒకసారి గుర్తు చేద్దామని, మిమ్మల్ని సంతోషపరచాలని 2 మాటలు మీ కొరకు నేను చెప్పాను. దేవుని స్తోత్రం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అందుకే ఒక పాట పాడాను, ఆ పల్లవి పాడి మీకు వినిపిస్తా. అదేం పాట అంటే, మీరు వినండి. ఆ వాక్యం చదివినప్పుడు నాకు ఒక పాట కూడా ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే వాక్యం రోమపత్రిక 4:17 ఒక పాట కూడా ఇచ్చాడు. ఆ చదువుతున్నప్పుడు ఒక పాట వచ్చింది, నాకు ఓ పాట వచ్చింది. ఆ పాట నేను పాడుతా, వినండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడవు, ఏమైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా, నా యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఏమైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా, నా యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా, అసాధ్యమైనది లేనే లేదయ్యా, నా యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం, సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం, సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం, సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం. ఎంత గొప్ప దేవుడవు, ఏమైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా, నా యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. లేచి నిలబడదాం. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లతో దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్. స్తోత్రం. ఉన్న వాటిని లేనట్టుగా పిలుచువాడవు, ఉన్న వాటిని లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడవు, సృజించే దేవుడవు. మృతులను సజీవులుగా చేసే దేవుడవు, నిలబెట్టే దేవుడవు. కలిసి పడదాం, అందరం కలిసి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడవు, మృతులను సజీవులుగా చేసే దేవుడవు, నిలబెట్టే దేవుడవు. నమ్మిని వారికి అన్నీ సాధ్యము, నమ్మిన వారికి అన్నీ సాధ్యం, అద్భుతాలను చేయువాడవు. ఎంత గొప్ప దేవుడవు, ఏమైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా, నా
యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. స్తోత్రం యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. గాలి తుఫానును గద్దించి నీటిపైన నీవు నడిచావు, నీటిపైన నీవు నడిచావు. 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి పంచావు, వేల మందికి పంచావు. రోగులకెల్లా స్వస్థతనిచ్చి చచ్చినోళ్ళను లేపావు. ఎంత గొప్ప దేవుడవు, ఏమైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. నా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. అసాధ్యమైనది లేనే లేదయ్యా. నా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఏమైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. నా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం, సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం, సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం, సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. నా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. అసాధ్యమైనది లేనే లేదయ్యా. నా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఏమైనా చేయగలవు, ఎంత గొప్ప దేవుడవు, ఏమైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. నా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. అసాధ్యమైనది లేనే లేదయ్యా. నా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి